ఊపిరి పీల్చుకోవచ్చా? గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా కష్టాలు తీరినట్టేనా? కరెన్సీ పతనం ఆగుతుందా? స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ మొదలవుతోందా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ఇరాన్తో ఒప్పందం కుదిరినట్టు అమెరికా ప్రకటించింది. అయితే ట్రంప్ ప్రకటన ఏకపక్షమా? డీల్లోని టెక్స్ట్కు ఇరాన్ ఓకే చెప్పిందా? మళ్ళీ మెలికలు ఏమైనా ఉన్నాయా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఒప్పందం చేసుకుంటే ఇరాన్లో ఆందోళనలు ఎందుకు జరిగాయి? ఇది మరో కీలక అంశం. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ వదులుకుంటోందా? ప్రతిగా ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులను అమెరికా వదిలేస్తోందా? హర్ముజ్ జలసంధిని గతంలో మాదిరి ఫ్రీగా ఓపెన్ చేస్తారా? భారత్ కు ఇంధన కష్టాలు తీరినట్టేనా? అటు స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలు ఇక ముందు కూడా కొనసాగుతాయా? ప్రపంచం ఇప్పటికైనా ఊపిరి పీల్చుకోవచ్చా? గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా కష్టాలు తీరినట్టేనా? కరెన్సీ పతనం ఆగుతుందా? స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ మళ్ళీ మొదలవుతోందా? ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ ఆశా ఉన్నారు. ఆశా, చెప్పండి, అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా? అంటే ప్రపంచం ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందంటారు ఇప్పటికైనా? 19th దీనికి సంబంధించి సంతకాలు జరగబోతున్నాయి. అప్పటి వరకు కూడా ఒక డౌట్ అయితే రన్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటికే అటు అమెరికా, ఇటు ఇరాన్, పాకిస్తాన్ కూడా ఈ శాంతి ఒప్పందం చర్చలకు సంబంధించి సానుకూలంగా అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్ లో అనేక డిమాండ్స్ తెర మీదకి వచ్చాయి. హర్ముజ్ జలసంధికి సంబంధించి, అణు ఇంధనానికి సంబంధించి, యురేనియం నిల్వలకు సంబంధించి వీటన్నిటికీ ఎండ్ కార్డ్ పడబోతుందా? హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసుకోవచ్చు వితౌట్ ట్యాక్స్ ఏదైతే పే చేస్తున్నా అది పే చేయకుండా అని చెప్పి ఇప్పటి వరకు ఏదైతే మా యుద్ధ నౌకలను అంటే హర్ముజ్ జలసంధి వద్ద మా సైన్యం మోహరించినారని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. వీటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. ఇదంతా ఓకే. బట్ ఎంతవరకు నమ్మచ్చు? ఈ సంతకాలు అయ్యే వరకు కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఏనా? ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేసుకోవచ్చన్నారు. మనకి చమురు ధర కూడా తగ్గినట్టు తెలుస్తోంది. అనేక ఇండికేషన్ స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాయి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఎంతవరకు ఏ విధంగా ఉండబోతున్నాయి దాని గురించి మాట్లాడదాం. ఎస్, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అదేవిధంగా నాగేంద్ర సాయి గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, రాంబాబు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, మురళీ మోహన్ గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. యుద్ధం ఆగుతుందని చెప్పి గతంలో చాలా సార్లు అనుకున్నాం, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో దాదాపుగా ఇక డీల్ డన్ అనేది తెలుస్తోంది. బట్ ఇక్కడ అసలు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇజ్రాయెల్ కి ఇరాన్ కి కదా యుద్ధం స్టార్ట్ అయినటువంటి పరిణామాలు. తర్వాత ఇరాన్ కి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అమెరికా సపోర్ట్ చేస్తూ డైరెక్ట్ యుద్ధంలోకి, డైరెక్ట్ వార్ లోకి ఎంటర్ అయింది యుఎస్. ఇప్పుడు మొత్తం ఎటైపోయిందంటే ఇరాన్ కి అమెరికాకి మధ్య వార్ జరుగుతున్నట్టు సిచ్యువేషన్స్ అన్ని టర్న్ అయ్యాయి. మొన్న కూడా ఇజ్రాయెల్ ఏం చెప్పింది, మాకు సంబంధం లేకుండా ఇదంతా జరిగిందని చెప్పి. మొన్న లాస్ట్ టైం కూడా మన డీల్ క్లోజ్ అవుతుంది అనుకున్న టైంలో ఇజ్రాయెల్ వెనక్కి తిరిగింది. ఎందుకు మా మాట కాకుండా చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఇరాన్ మన చెప్పు చేతుల్లోకి వచ్చేస్తుంది, క్లోజ్ అవుతున్న సమయంలో ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆశా గారు, ఇప్పటికీ ఇరాన్ వైపు నుంచి సానుకూలమైనటువంటి ప్రకటనలు వెలువడిన లేదా ట్రంప్ ఇది 40వసారి అనుకుంటా ఇప్పటికీ ఒప్పందం కుదిరింది, సంతకాలు చేయబోతున్నాను, యుద్ధం లేదు అని చెప్పడం 40వసారి బహుశా. అయినప్పటికీ సంతకాలు జరిగేంత వరకు ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకు అంటే స్తంభింపజేసినటువంటి ఇరాన్ ఆస్తుల్ని మేము అమెరికా విడుదల చేస్తుంది అన్నది వార్తల్లో వచ్చినటువంటి ఒక ముఖ్య అంశం. అలాంటిది ఏమీ లేదు. ఇరాన్ షరతుల్ని అమలు జరిపిన తర్వాతనే మేము ఆ పని చేస్తామని అమెరికా అఫీషియల్స్ దాన్ని డినై చేసినట్టు మరొక వార్త. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్ ఈ ఒప్పందం కుదిరింది అని చెప్పిన తర్వాత కూడా ఇజ్రాయెల్ బీరూట్ నగరం మీద లేదా లెబనాన్ లోని గ్రామీణ ప్రాంతాల మీద దాడులు చేసింది. వాళ్ళ వైపు నుంచి సానుకూలమైనటువంటి ప్రకటన రాలేదు. అందుకని ఇప్పటికీ ఇంకా ఎవరి అనుమానాలు వాళ్ళకే ఉన్నాయి. శుక్రవారం నాడు సంతకాలు జరిగేంత వరకు ఏ విషయం మనం చెప్పలేము. దానికి ముందు లెబనాన్ మీద దాడుల్ని ఆపివేయకపోయేట్లయితే శుక్రవారం నాడు కూడా నేను అనుకుంటాం సంతకాలు జరిగేటువంటి అవకాశాలు దాదాపుగా ఉండవు అనేది నా అభిప్రాయం.
అందుకని లెబనాన్ పై అటాక్ కి సంబంధించి కూడా ఇరాన్ మాట్లాడుతుంది, బట్ ఇక్కడ ఇజ్రాయెల్ క్లారిటీ ఇవ్వట్లేదుగా. ఇజ్రాయెల్ వెనకపోవడం అనేది ఏం కాదు, అది అమెరికా ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఒక గేమ్. ఎందుకంటే గరిష్టంగా ఇరాన్ వైపు నుంచి గరిష్టంగా దాని మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆడుతున్నటువంటి ఒక గేమ్ లో భాగంగానే లెబనాన్ మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ గేమ్ కంటిన్యూ అవుతా ఉంది. అందుకని సంతకాలు జరిగేంత వరకు మనం ఏమీ చెప్పలేము. రెండోది, హార్ముజ్ జలసంధి అనేటువంటి దాన్ని ఏకపక్షంగా మేము తెరుస్తామని మేము చెప్పడం లేదు, దాని మీద మా కంట్రోల్ ఉంటుంది అనేటువంటి మాట కూడా ఇరాన్ వైపు నుంచి వచ్చింది. అందుకని ఇవన్నీ కూడా ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు ఫుల్ టెక్స్ట్ ఓపెన్ ఎవరికి తెలియదు. కుదిరింది అని చెప్తున్నటువంటి ఒప్పందంలోని అంశాలు ఏమిటి అనేటువంటిది ఎవరికి ఇంతవరకు తెలియదు. అందుకని ఎవరికి తోచినటువంటి మీడియా సంస్థలు కూడా వాళ్ళకి అందినటువంటి సమాచారం మేరకు లేదా వాళ్ళు అనుకున్న దాని మేరకు ఎవరికి వాళ్ళు ప్రసారం చేస్తున్నారు లేదా విడుదల చేస్తున్నారు తప్ప నిర్దిష్టంగా ఏం కుదిరింది అనేది ఇంతవరకు కూడా మనకి స్పష్టంగా తెలియదు. అందుకని ఒప్పందం జరిగిన తర్వాత జెనీవాలో ఒప్పందం 19వ తారీఖు అని చెప్తున్నారు. ఒప్పందం మీద సంతకాలు జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే శాంతి ఉంది. ఈ లోపల జరిగే పరిణామాలన్నీ తాత్కాలికమైనవే, ఒక రిలీఫ్. ఒప్పందం కుదిరిందని చెప్తున్నారు కనుక ఈ రోజు, అదేవిధంగా మొన్న శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. అందుకని ఎప్పుడు ఏం చూస్తున్నది కూడా మనం చెప్పలేము. నాగేంద్ర సాయి గారు, గుడ్ మార్నింగ్ అండి. నాగేంద్ర సాయి గారు, ఎట్లా చూడొచ్చు ఇప్పటికే మార్నింగ్ నుంచి స్టాక్ మార్కెట్లో అయితే లాభాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మొన్నటి వరకు మనం చూసాం ఒక్కొక్కసారి లాభాలు వచ్చినా మళ్ళీ నష్టాలు బాట పడుతున్నటువంటి ఇండికేషన్స్. అది కూడా ట్రంప్ నోట్ నుంచి యుద్ధం ఇంకా అయిపోతుంది అన్నప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఒకవేళ మళ్ళీ లేదు కొనసాగుతుంది యుద్ధానికి సంబంధించి ఇండికేషన్స్ మనకు కనిపించిన అక్కడ కాల్పులు జరగడం కానీ చూసినప్పుడు మళ్ళీ స్టాక్ మార్కెట్ డమాలని పడిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఇండికేషన్స్ చూస్తే కానీ దాదాపుగా ఇంకా కొలుక్కొచ్చింది. పాకిస్తాన్ చెప్తోంది ఇరు దేశాలు శాంతి చర్చలకు అంగీకరించాయి, 19న సంతకాల సేకరణ ఉంటుంది అనేది. ఇంకా అదే విధంగా అమెరికా చెప్తోంది, ఇరాన్ కూడా చెప్తుంది. కానీ పాయింట్స్ ఎక్కడ అటు హర్ముజ్ జలసంధి గురించి కావచ్చు, యురేనియం గురించి కావచ్చు, అను ఒప్పందానికి సంబంధించి కావచ్చు, వీటి గురించి ఇంకా ఎక్కడ స్పష్టమైన క్లారిటీ అయితే రావట్లేదు. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, స్టాక్ మార్కెట్ సంబంధించి మీరేమంటారు? సో మార్కెట్స్ ఈ నాయిస్ కి మెల్లగా అలవాటు పడిందండి. అంటే డొనాల్డ్ ట్రంప్ పొద్దున కూడా ఒక ప్రకటన చేయడం, మళ్ళీ సాయంత్రం అవగానే ఒక ప్రకటన చేసుకుంటూ మార్కెట్స్ ఏంటంటే దీన్ని డైజెస్ట్ చేసుకుంటున్నాయి మెల్లగా. అండ్ ఈ రోజు మార్కెట్స్ ఏంటంటే దాదాపుగా మన మార్కెట్స్ ఎస్పెషల్లీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల దాకా ఇవాళ పెరగడం చూస్తున్నాం. మంచి మొమెంటం మార్కెట్స్ మనకు కనబడింది. నాట్ ఓన్లీ మన మార్కెట్స్, అటు జపనీస్ మార్కెట్స్ అయినా ఓవరాల్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఇవాళ ఒక మంచి పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ టెరిటరీ అయితే ఇవాళ ఉంది. యాజ్ ఆఫ్ నౌ మనకి నిఫ్టీ దాదాపు 350 పాయింట్స్ మేర, సెన్సెక్స్ దాదాపుగా 1130 పాయింట్ల మేర జంప్ ఇక్కడ మనకు కనిపించింది. దీనితో ఏంటంటే మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎఫ్సిఎన్ఆర్స్ అంటే ఫారిన్ కరెన్సీ, మనం ఎన్ఆర్ఐస్ నుంచి ఇతర దేశాల నుంచి ఎవరైతే, ఎందుకంటే ఈ రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఎఫ్సిఎన్ఆర్ బాండ్స్ ని ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో మొన్న, దానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఉద్దేశంతో కూడా వాళ్ళ రూపీ కొద్దిగా రికవర్ అయింది 50 పైస్ మీద. ఇవన్నీ కూడా మార్కెట్స్ కి కలిసి వచ్చాయి. మన బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఇదన్నీ ఏంటంటే ఇప్పుడే సార్ కూడా చెప్పినట్టు ఈ వారాంతం లోపు ఏం జరుగుతుంది, ఇది ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన అంశమే. నిజంగా ఒప్పందం చేసుకుంటారా, ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ లో చూసాం ఎన్నోసార్లు ఒప్పందాలు కుదిరినట్టే కనిపించాయి. బట్ ఆ ఒప్పందం జరుగుతున్న టైంలో కూడా మనకు సీజ్ ఫైర్ ఏం జరగకుండా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఒప్పందం జరిగిన తర్వాత కూడా నిజంగా మార్కెట్స్ దీన్ని సాధిస్తాయా, ఒప్పందం జరిగిన తర్వాత కూడా మార్కెట్స్ ఓవరాల్ గా పాజిటివ్ అంటే కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. అండ్ ఈ దాదాపుగా ఈ 4 నెలల కాలంలో ప్రపంచం అంతా కూడా అడ్జస్ట్ అయిపోయిందండి. అంటే ఈ 4 నెలల్లో వేరే ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మనమే చూసుకున్నాం. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటాం, ఎప్పుడో క్లోజ్ చేసిన వెనిజులా నుంచి కూడా మనం ఆయిల్ తెచ్చుకుంటాం. కాబట్టి ఆల్టర్నేటివ్ మెకానిజం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసేసుకుంటున్నారు. నిజంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మనకి ఓపెన్ అవుతే పాజిటివ్ అంశమే. కాకపోతే ఇంకా అది ఓపెన్ అవ్వకపోతే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ కొట్టుకుంటుంటే ప్రపంచం అంతా దాని గురించి ఎదురు చూస్తుంది అనుకున్న థాట్ ప్రాసెస్ మెల్లగా వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలు అండ్ దేశాలన్నీ కూడా ఇది న్యూ నార్మల్, దీనికి మనం అడ్జస్ట్ అవ్వాలి అనుకున్న థాట్ ప్రాసెస్ వచ్చేసి దీనికి తగ్గట్టు కూడా బిహేవ్ చేస్తున్నాయండి. సో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా స్టిల్ ఇంకా అందరికి ఒక డౌట్ అయితే
క్లారిఫై అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఫిబ్రవరి 28 స్టార్ట్ అయినటువంటి యుద్ధం 4 వారాలు అన్నారు. అసలు ఫస్ట్ అయితే 2 వారాలు ముగుస్తుందన్నారు, 4 వారాలు అన్నారు. ఇరాన్ అంత ఇది లేదు, 1 month లో క్లోజ్ చేసి పక్కన పెడతామన్నారు. అది కాస్త ఇంత స్థాయి వరకు వచ్చింది. ఇరాన్ కూడా ధీటుగానే అటు రష్యా చైనా సపోర్టింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనేక దేశాలు, ఒక పశ్చిమాసియా యుద్ధం అనేది ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఫినాన్షియల్ గా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నారు, అది జరగాలని కోరుకుందాం. రాంబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రాంబాబు గారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికే సిచ్యువేషన్ ఒక రకంగా చూడాలంటే ప్రతి కంట్రీలోనూ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, అనేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్. మన దేశంలో కూడా ఎంతో కొంత స్థాయిలో ఆర్థికంగా ఫినాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్, అటు ప్రజల మీద కూడా భారం మోపినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఇప్పుడు రూపాయి విలువ కూడా పెరుగుతోంది, యుద్ధానికి సంబంధించి క్లోజ్ అవుతుందని ఇండికేషన్స్ వస్తున్న తరుణంలో అంటున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ డీల్ అనేది కనుక జరిగితే టెంపరీగా ఏంటంటే స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతుందండి. కానీ బుల్ రన్ అనేది కష్టం. ఎందుకంటే బుల్ రన్ అనేది అది యాక్చువల్గా ట్రేడ్ టారిఫ్స్ మీద, గవర్నమెంట్ పాలసీల మీద, లాస్ట్ 3 months జరిగినటువంటి ఎకనామిక్ డ్యామేజ్, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి. ఆ తర్వాత ఇండియన్ రూపీ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ కనుక అరౌండ్ $85 కిందకి కనుక దిగినట్లయితే మనకి ఇండియన్ రూపీ అనేది కొంత బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఈ 90 రూపీస్ రేట్ లో స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందండి. 90-95 మధ్యలో స్టెబిలైజ్ అవుతుంది. ఫర్దర్ ఫాల్ అనేది ఆగుతుందండి ఇమీడియట్ గా. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇరాన్కి ఏంటంటే ట్రేడ్ డీల్ కనుక జరిగితే వాళ్ళకి 24 బిలియన్ ఇరానియన్ అసెట్స్ అని డీఫ్రీజ్ అవుతాయండి. అమెరికా డీఫ్రీజ్ చేసిన అసెట్స్ డీఫ్రీజ్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు ఈ బ్లాకేడ్ చేశారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర, అది రిలీజ్ అవుతుందండి. అది రిలీజ్ అయితే ఏంటంటే 20% ఎడిషనల్ ఆయిల్ ఆ రూట్ లో వచ్చే ఆయిల్ అంతా ఇంపోర్ట్ అని కూడా 20% ఉంటుందండి టోటల్ కన్సంప్షన్ లో. ఆ తర్వాత ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 4 to 5% తగ్గే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత ఈ నిజంగా ఇది డీల్ కనుక జరిగితే ఇరాన్ లో కూడా లిక్విడిటీ వాళ్ళకి రిలీఫ్ వచ్చి కొంత వాళ్ళ ఇన్ఫ్లేషన్ అది కూడా తగ్గుతుందండి. కరెన్సీ కూడా స్టెబిలైజ్ అవుతుంది వాళ్ళకి. ఓవరాల్ గా ఎనర్జీ ప్రైసెస్, వరల్డ్ వైడ్ ఎనర్జీ ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతాయి కాబట్టి, ఎనర్జీ క్రైసిస్ అనేది స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుందండి. ఓవరాల్ గా సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుందండి. కానీ ఇమ్మీడియట్ గా ఈ 3 months లో జరిగినటువంటి డ్యామేజ్ అనేది ఇది రెక్టిఫై కావడానికి ఒక 6 months టైం పడుతుందండి. అన్ని ఎకనామిక్ ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిటికి కూడా ఇది ఒక 6 months టైం పట్టే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ డీల్ ఫైనలైజ్ అవుతుందా లేదా, దానిలో ఉన్న కండిషన్స్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వార్ డ్యామేజ్ కింద వాళ్ళు కొంత మేము షిప్ కింద అని చెప్పి చార్జ్ చేస్తాము త్రూ హార్మూజ్ ద్వారా సైల్ చేసేటువంటి షిప్పుల మీద అని చెప్పి అడుగుతున్నారు. మరి దాన్ని వార్ డ్యామేజ్ అనేది వాళ్ళకి కంపెన్సేషన్ ఏమైనా ఇస్తారా లేదా, మరి ఇరాన్ ఇన్సిస్ట్ చేస్తుందా లేదా, ఇట్లాంటి కండిషన్స్ అన్ని ఉన్నాయండి. ఇది కంప్లీట్ టెంపరీగా ఏంటంటే వార్ స్టాప్ చేయడానికి బేసిక్ గా ఇద్దరు అగ్రీ అయ్యారు కాబట్టి వచ్చింది. కానీ ఫైనల్ డీల్ ఎట్లా ఫైనలైజ్ అవుతుంది అనేది మనం గతంలో కూడా మనం చూసాం కదా. అంటే ఇక్కడ డౌట్స్ ఎందుకు వస్తున్నాయంటే గతంలో కూడా ఇస్లామాబాద్ వేదికగా